అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వర్ది ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం మా సంతోషి. గురుగారు, మీరు 2 నెలల ముందే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల గురించి ఎవరు గెలుస్తారు ఏంటి అంత క్లియర్గా ప్రిడిక్షన్స్ అయితే చేశారు. సో మరి ఎట్లా మన స్టాలిన్ ఓడిపోతారన్నారు, మమతా బెనర్జీ ఓడిపోతా అన్నారు, విజయ్ వస్తారని కూడా చెప్పారు. నిన్ననే ప్రమాణ స్వీకారం అయింది. సో దీని గురించి చెప్పండి, ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే మనము వాళ్ళ జాతకాలు చూసాం. జాతకాల్లో క్లియర్గా మన విజయ్ అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు. అందువల్లనే లాస్ట్ మూమెంట్ వరకు కూడా టెన్షన్. నెక్స్ట్ ఈ యొక్క కర్కాటక లగ్నం అతంది, మకర రాశి, తర్వాత వృషభ రాశి పేరుని బట్టి వృషభ రాశి నుంచి అర్ధాష్టమ కేతువు. ఇలా మనము ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ మా స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం కదా. సెకండ్ టైం విన్నింగ్ అవుతుంది. ఫస్ట్ టైం ఏంటంటే అవతల వాళ్ళ తప్పుల వల్ల వీళ్ళు మార్కులు తక్కువ రావడం, కరెక్షన్ చేసేవాళ్ళు ఇవాల్యుయేటర్స్ పొరపాట్ల వల్ల. తర్వాత సెకండ్ టైం సక్సెస్ అనేటటువంటిది వచ్చింది. ప్రతి స్టూడెంట్ పాస్ అవుతున్నాడు మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టగానే. ఆ విధంగా పాపం ఆయనకి 107కు పైగా చక్కగా బాగా వచ్చినాయి. అండ్ మిగతా వాళ్ళు మరి ఏడిపిస్తారు కదా ఆటోమేటిక్గా. అప్పుడు ఏకంగా స్టాలిన్ కొంచెం ఏంటంటే సనాతన ధర్మానికి వ్యతిరేక కానీ కొన్ని మారల్స్ పాటిస్తాడు, తెలివైనడు. ఎలా అంటే అన్నాడీఎంకేలో స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు, పళనిస్వామిని ఎవరు నమ్మరు. ఆ పన్నీరు సెల్వమణి ఉండేవాడు, అతనేమో అక్కడికి అతను దించేసి పళనిస్వామిని వచ్చాడు. సో అప్పట్లో ఏమైందంటే ఈ యొక్క తమిళనాడులో నేను ఐఐటి మెడ్రాస్లో చదివాను కాబట్టి జయలలిత మా గురువే. ఆమె మాకు ఐఐటికి చీఫ్ గెస్ట్ కింద వచ్చేది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది, బాయ్స్ గార్డెన్లో మా స్టూడెంట్స్ని బుక్స్ ఇచ్చేది. అలా అక్కడ అప్పుడు అబ్జర్వ్ చేసాం. అప్పుడు ఏంటంటే కరుణానిధి వెరీ స్ట్రాంగ్, అంతకంటే డబల్ స్ట్రాంగ్ జయలలిత. వాళ్ళిద్దరూ ఉన్నటువంటి 40 సంవత్సరాలు వీళ్ళిద్దరే పరిపాలించుకున్నారు. తమిళనాడు ఏంటంటే 5 సంవత్సరాలు కరుణానిధికి వేస్తారు డిఎంకేకి, అన్నా డిఎంకేకి అనదర్ 5 years ఛాన్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళు కరుణానిధి అంత మంచి పనులు చేసినా ఓడించేస్తారు. మళ్ళీ ఈవిడికి 5 సంవత్సరాలు, ఈవిడ ఎన్ని పనులు చేసినా మళ్ళీ వాళ్ళకి ఇస్తారు ఛాన్స్. ఇలా 40 సంవత్సరాలు పరిపాలించుకున్నారు వీళ్ళు ఎంజీఆర్ కాలం నుంచి. ఆల్టర్నేట్గా థర్డ్ పార్టీ లేదు, విసిగిపోయారు జనం అంతా. సో ఎప్పుడైతే వారసురాలను ప్రకటించకుండా జయలలిత చాలా సెల్ఫిష్గా ఆమె చనిపోయింది. చాలా తెలివైంది. ఒక విధంగా చెప్పాలంటే మా గురువు అయినా కూడా సెల్ఫిష్గా బిహేవ్ చేసిందని చెప్పాలి. ప్రకటించాలి కదా, స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. కరుణానిధికి కొడుకున్నాడు స్టాలిన్, బాగానే ఉన్నాడు. అయితే ఇక్కడ విజయకాంత్ అని ఒక ఫైటర్ ఉండేవాడు, ఆయన పార్టీ పెట్టాడు. ఆ టైంలో కరుణానిధి జయలలిత హవా నడుస్తుంది. అటువంటి టైంలో ఎవరు గెలవలేరు, వీళ్ళిద్దరికే వేస్తారు జనం. అందువలన రాంగ్ టైం ఎంట్రీ ఇచ్చాడు ఆయన కూడా పార్టీ పంచుగా పటిష్టంగా చేసుకున్నాడు, కానీ మధ్యలో చనిపోయాడు. ఆ తర్వాత రజనీకాంత్ పార్టీ పెట్టవయ్యా బాబు అని ఎన్నో వీడియోల్లో చెప్పాం మనం. అప్పటి నుంచి నిజంగా ఆ మధ్య ఊపు వచ్చేసింది. అది బాబా ఆ సినిమా. ఆ రజనీకాంత్ మనకు ఎందుకు చనువంటే మన వైఎస్ఎస్ యోగదా సత్సంగ్ మా గురువు గారు అయినటువంటి పరమహంస యోగానందుల వారి డైరెక్ట్ శిష్యుడు శాంతానందగిరి నాకు గురువు, రజనీకాంత్ గురువు. అందుకనే మేమిద్దరం కలిసి వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు మహావతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళేవాళ్ళం. మిగతా భక్తులు కూడా వచ్చేవారు. అప్పుడు అందరూ మహావతార్ బాబాజీ సమాధి అక్కడ ఉంటుంది, కేవ్ ఉంటుంది. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారనమాట. సో అలా మెడిటేషన్ చేసుకొని వచ్చేస్తారు అందరూ. సో అటువంటి టైంలో రజనీకాంత్ని పెట్టమని నేను పెట్టేస్తాను అని బాబా సినిమా తీశాడు కదా, అప్పుడు పెట్టేవాడు మరి భయపడ్డాడు. ఎందువల్ల అమ్మ ఓడిపోతే మరి స్ట్రాంగ్ పార్టీ. కానీ రజనీకాంత్ పెట్టుంటే ఆ టైం ఖచ్చితంగా వచ్చేసేవాడు. ఆయన భయపడ్డాడు. అందువల్లనే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు, ధైర్యం చేస్తేనే వస్తుంది. తర్వాత కమలాసన్ పెట్టాడు. కమలాసన్ ఎవరు నమ్మరు, ఎందుకంటే ఆయనకి క్యారెక్టర్ మీద దానం, అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవడము, ప్లస్ అందరితోనూ హీరోయిన్స్తో వివాదాలు, అందువల్ల క్యారెక్టర్ని చూస్తారు. అందువలన ఆయన వదిలిపడేశారు, ఆయనకు ఓటు వేయలా. సరిగ్గా జయలలిత చనిపోయింది, కరుణానిధి చనిపోయాడు, అన్నాడీఎంకేలో స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. అటువంటి టైంలో మనవాడు విజయ్ 2 years ఎంట్రీ ఇచ్చాడు. అతనికి పెద్ద తెలివితేటలు తక్కువ, మంచోడు. వెనక నడిపించింది త్రిష. ఇదంతా త్రిష 20 years బ్యాక్ వీడియోలో నీ గోల్ ఏంటని మీడియాలో అడిగితే నేను సీఎం అవుతానంది. మరి ఏం అవ్వకూడదా, బరాబర్ అవుతా, నేను సీఎం అవుతా అంది. త్రిషాలో ఏంటి ఇలా చెప్తుందని నేను జాతక విశ్లేషణ చేశాను, త్రిషాది కూడా చూశాను. ఆమెకి రాజ్యస్థితిగతుడైనటువంటి రవి కుజులు చాలా పవర్ఫుల్ ఉన్నారు. అసలు విజయ్ కంటే చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ ఉన్నారు. అవ్వచ్చు.
అంతే కదా, త్రిష వల్లే. అప్పుడు ఎలక్షన్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో టికెట్స్ అన్నీ కూడా డిసైడ్ చేసింది ఈమె, ఎవరు, త్రిషానే. ఆమె ఇంటి దగ్గర అంతా కూడా క్యూ కట్టారు, వెళ్ళారు. అండ్ త్రిష మొదటి నుంచి కూడా చాలా తెలివైంది. అప్పుడు డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది ఆమె. మన వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన్ని పాపం డిసైడ్ చేసుకునే వాళ్ళు అల్లు అరవింద్ వాళ్ళందరూ ఇంటర్ఫియర్ అయ్యి టికెట్లు అమ్మేసుకున్నారని అని కూడా పుకార్లు వచ్చి జనంలో ఇలాగేదో బ్యాడ్గా అయ్యింది. పాపం చిరంజీవి గారికి అవేం తెలియదు. అయినా సరే అలాగే ఆ పార్టీని విలీనం చేసేసారు కాంగ్రెస్లో. అలాగే చిరంజీవి గారు అలా ఉండుంటే ఈ పార్టీకి ఆయనే సీఎం అవ్వాలి. సో అల్లు అరవింద్ ఏంటంటే బిజినెస్ మైండ్, అది వేరు. అల్లు అరవింద్ గారు ఆలోచన విధానం వేరు, చిరంజీవి వెరీ సాఫ్ట్ పర్సన్. చిరంజీవి గారు అమాయకుడు అనమాట. సో వాళ్ళ బామ్మర్ చెప్పినట్టు వినాలి కాబట్టి ఏదో అయిందని అంటారు జనం, ఎంతవరకు నిజం మనకు తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వేరు, ఆంధ్రాలో ఆయన 10 years డేర్ చేశాడు కాబట్టి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒంటరిగా చేస్తుంటే వచ్చేసేవాడే. ఇప్పుడు 3 పార్టీలు కలవాలి. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని వీళ్ళు తక్కువ అంచనా వేయకూడదు, వేస్తే జగన్ ఢీకొనడం చాలా కష్టం. క్లియర్గా మన పాత వీడియోస్ ఉన్నాయి. మీరు 3 ఏకమవ్వాలని చెప్పాం, అసలు ఐడియా ఇచ్చిందే మనం అనమాట వీళ్ళకి. అలాగా బీజేపీ కలవాలి, చంద్రబాబు నాయుడు గారు లేకుండా అవ్వదు, పవన్ కళ్యాణ్ లేకుండా అవ్వదు, 3 కలిస్తేనే ఢీకొంటారు జగన్మోహన్ రెడ్డిని. ప్రజలు అందరూ చెప్తారమ్మా, అండర్ ఎస్టిమేట్ వేస్తారు, జగన్ రాడు అని. రేపు 2029లో జగన్ 100% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రాదు అంటున్నారు. నేను ఇప్పుడు విజయ్ కూడా చెప్పేటప్పుడు వస్తాడంటే, సార్ మీకు మంచి నేమ్ ఉంది సార్, మీరు ఎందుకు సార్, ఆయన రాడు, చెడగొట్టుకుంటారు మీ పేరు. అక్కడ మమతా బెనర్జీ వచ్చేస్తారు సార్, ఇక్కడ స్టాలిన్ వచ్చేస్తాడు సార్, డిఎంకే పార్టీ వస్తుంది సార్ అన్నారు. అలాగే నేను ఒక ఛానల్లో చెప్పినప్పుడు, అప్పుడు లాస్ట్ టైం 2024 ఎలక్షన్లో వాళ్ళకి అమ్మ చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు వచ్చేస్తారని. అంటే లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ ఛానల్కి సపోర్ట్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని వర్గాలు. ఇప్పుడు TV5 ఇలాంటివి ఉన్నాయి, కొన్ని ఏమో అవి ఒక్కో పార్టీకి ఒక్కో పార్టీ. అలా ఆయనది జగన్ గారిదే గెలుస్తారని చెప్పండి సార్ అన్నారు. తప్పే ఉంది, ఛానల్కి ఉపయోగపడితే నేను నా నేమ్ డ్యామేజ్ అయినా పర్వాలేదు. ఎందువల్లంటే మనమేమి ఛానల్స్ మీద వాళ్ళకి ఫర్ అయితే పర్వాలేదు, నిలబడాలి, ప్లాట్ఫామ్ ఉండాలి. ఛానల్స్ ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు వచ్చి వక్తలు చెప్పగలుగుతాం. ఛానల్సే లేనప్పుడు ఎలా ఉంటాయి? సో ఆ ఒక్కసారి నేను చెప్పానమ్మా, చిన్న పిల్లలు చెప్పిన వచ్చేస్తారమ్మా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని. జగన్ ఎంత ఇది చేసినా, మంచి పనులు చేసినా ఆ టైంలో మకర రాసి ఆయన మొత్తం అంతా కప్పేశారమ్మా అన్నాను. తర్వాత విచిత్రంగా ఏమైంది తెలుసా, అక్కడ జగన్ ఓడిపోవడం, అక్కడ ఆ ఛానల్లో వేణుస్వామి గారు, జీవీఎన్ ఆచార్యులు గారు ఇద్దరు కలిసి చెప్పారు వచ్చేస్తారని. వస్తే వాళ్ళని ఉతికిపడేశారు, నన్ను ఏమనలా. ఎందుకంటే నేను మిగతా ఛానల్స్ అన్నింటిలో ఉన్నట్టుగా చెప్పాను, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చేస్తారని. సరే అది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకు పుట్టారు అని చెప్పేసి వీళ్ళందరూ జాతకాలు చెప్పారు. నాకు కొంతమంది IPS ఆఫీసర్స్, కొంతమంది IAS ఆఫీసర్స్, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, నాకు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ నాకు జగన్ గారు పుట్టిన టైం ఇచ్చారు. ఇచ్చి రేపు 2029కి వస్తుందా చూడండి సార్ మన జగన్మోహన్ రెడ్డి అని ఇచ్చారు. ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు కదా. సో ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ది కూడా అలాగే నేను చూసి చెప్పాను. చెప్తే అంతకుముందు వరల్డ్ కప్ 2026లో ఒక్కళ్ళు చెప్పలేదమ్మా. ఇప్పుడు జ్యోతిష్కులు ఉంటారా, మిగతా ఇప్పుడు తుఫాన్ వస్తుంది, ఆ బిల్డింగ్లు పడిపోతాయి, నేను ముందే చెప్పానుగా తుఫాన్ వస్తుందని, ఈ సంవత్సరం ఎక్కువ మంది చచ్చిపోతారు, ఇలాంటివి చెప్పమంటే చెప్తారు. వరల్డ్ కప్లో చెప్తే తప్పే ఉంది? చెప్పరు, డేర్ చేయరు. డేర్ చేస్తే వీళ్ళు జరగదుగా, జరగకపోతే మళ్ళీ వీళ్ళు పరుగు పోద్దిగా. అప్పుడు నేను ఒక ఛానల్లో బూమ్రా 4 వికెట్లు తీస్తాడని, సేమ్ 4 తీస్తాడు ఆయన. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఏం శర్మ, ఆయన కాదు చెప్తాను, రోహిత్ శర్మ కాదు, ఇంకో శర్మ, అతన్ని ఫామ్లోకి మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇండియన్ న్యూజిలాండ్లో దీన్ని ఓడిస్తుంది. అంతకుముందు ప్రీఫైనల్లో వచ్చినటువంటి దానికంటే కూడా 10 ఎక్కువ తీసుకుంటారు అని మనం చెప్పాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. అలాగే విజయ్ది నేను చెప్తున్నప్పుడు, సార్ మీకు అక్కడ మంచి నేమ్ ఉంది సార్, పోతుంది, విజయ్ రాడు సార్ అన్నారు. ఎందుకు రాదు? సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆంజనేయ స్వామి మీద డైలాగులు, తర్వాత ఎవరి మీద పడితే వాళ్ళు స్టాలిన్ వేస్తే అక్కడ హిందువులకు కోపం వచ్చింది. అదొక ఫ్యాక్చర్. రెండవది ఏంటంటే
విజయ్ సానుభూతి వచ్చింది. విజయ్ సినిమా ఒకటి దేవనాయగన్, జననాయగన్ జననాయగన్ అది తీస్తే దానికి అడ్డంకులు పెట్టి రిలీజ్ కాకుండా ఉంటే సానుభూతి వచ్చింది. మీటింగులు పెట్టుకుంటే చచ్చిపోయారని కేసులు పెట్టడాలు, తొక్కిసలాట్లో, ఇలా రకరకాల ప్రతి దానికి అతనిలో త్రిషాలోను మన విజయ్లో పగ ఉంది. అలాంటి జయలలిత ఆయన్ని ఒక గంట సేపు ఎండలో మండుటెండలో నుంచో పెట్టినప్పుడే నేను డిసైడ్ అయిపోయానని ఆయన అనేక సార్లు చెప్పాడు. సో ఈ విధంగా విజయ్ జాతకం ప్రకారము మంచి రాజయోగాలు ఉన్నాయి. కాబట్టి కష్టాలు అనేటటువంటిది ఎందుకు వచ్చినాయి అంటే రవిశనులు ఇద్దరు కలిశారు ఆయన జాతకంలో వృషభ రాశిలో. దానివల్ల ఈ స్త్రీలతో ఎక్కువ యూత్, ఇప్పుడు నీ ఏజ్ ఉన్న వాళ్ళంతా కొత్తగా ఓట్లు వచ్చిన యూత్ అంతా కూడా ఆయనకే వేశారు. అంతకుముందు కొత్త ప్రభుత్వం అంటే ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. థర్డ్ పార్టీ వచ్చింది. 40 సంవత్సరాల నుంచి 2 కుటుంబాలే పంచుకుంటే ఊరుకోరు కదా. సో ఆయనకు వేశారు. అందువలన విజయ్ జాతకంలో ప్రకారము గెలిచాడు. అయితే ఈ వేణుస్వామి ఒక ఛానల్లో వేణుస్వామి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలమ్మా. సో చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.